హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నవ చైతన్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో ప్రతిరోజు కంటెంట్కి సంబంధించిన అన్ని వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. 6th to 10th క్లాస్ వరకు మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించి మనం వీడియోస్ అనేవి చేస్తున్నాం. అదేవిధంగా రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఈ వీడియోస్ని ఉపయోగించుకొని మంచి డిఎస్సి జాబ్ సంపాదించాలని కోరుకుంటున్నాం. ఈరోజు 6.5 ఎక్సర్సైజ్ ఒకటి డిస్కస్ చేస్తున్నాం. చూడండి, ప్రాథమిక జామితీయ పటాల అవగాహన. ఇందులో 5.1కి సంబంధించి ఒక పాయింట్ ఉంది. త్రిభుజం యొక్క ఏ రెండు భుజాల మొత్తం అయినా మూడో భుజం కంటే తక్కువగా ఉండదు అని ఇచ్చాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 కనుక తీసుకుంటే, ఇక్కడ 5 కనుక తీసుకుంటే 5 + 3 చేస్తే ఎంత వచ్చిందండి? 8 వచ్చింది. కాబట్టి ఈ 8 కంటే మూడో భుజం అనేది తక్కువగా ఉంటుంది. వీటి మొత్తం అనేది మూడో భుజం కన్నా తక్కువగా ఉండదు. ఈ మొత్తం అనేది దీనికంటే తక్కువ ఉండదు. దట్ మీన్స్ ఇందులో 8 కంటే తక్కువే వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా ఒక 4, 3, 2 ఏదో తీసుకోవచ్చు. ఇది కాన్సెప్ట్. మూడో భుజం అనేది రెండు భుజాల మొత్తం కంటే తక్కువగా ఉంటుంది. రెండు భుజాల మొత్తం మూడో భుజం కంటే తక్కువగా ఉండదు. ఇది కాన్సెప్ట్. సరే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఒక కాన్సెప్ట్ మాట్లాడదాం. క్రింది సందర్భాలలో గడియారంలోని గంటల ముళ్ళు సవ్య దిశలో పరిభ్రమణం చేస్తున్నప్పుడు అది గడియారంలో ఎన్నో వంతు తిరుగుతుంది. ఎన్నో వంతు తిరుగుతుందంటే ఏం చెప్పాలి? చూడండి ఒకసారి. మనం మొత్తం రొటేషన్, ఒక గడియారంలో మొత్తం రొటేషన్, ఫుల్ రొటేషన్ తిరిగి వస్తే 360 డిగ్రీలు అండి. కాబట్టి ఎన్ని గంటలు ఉంటాయి? 12 గంటలు ఉంటాయండి. కాబట్టి గంటకే 30 డిగ్రీలు తిరుగుతుందని అర్థం చేసుకోవాలి. ఓకేనా? అదే కానీ నిమిషాల ముళ్ళు అనుకో, 360 డిగ్రీలపై 60 నిమిషాలు ఉంటాయి. కాబట్టి 1 నిమిషానికి 6 డిగ్రీలు తిరుగుతుందని అర్థం చేసుకోవాలి. గంటల ముళ్ళు తిరిగిందా, నిమిషాల ముళ్ళు తిరిగిందా కనుక మనకు ఐడియా వస్తే ఈజీగా లెక్కన ఆన్సర్ పెట్టేయచ్చు. 3 కాడ నుంచి 9 వరకు తిరిగిందంటండి. 3 నుంచి 9 వరకు. 3 నుంచి 9 వరకు ఎన్ని గంటలు? 6 గంటలు. 6 గంటలు కాబట్టి 6 × 30 డిగ్రీలు. ఎన్ని డిగ్రీలు తిరిగింది? 180 డిగ్రీలు. మొత్తం ఎన్ని డిగ్రీలు? 360 డిగ్రీలు. సో అయిపోయింది. 1/2 = 1/2. 18 దాకా ఒకసారి, 36లో 2 సార్లు. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ చూడండి, 12 నుంచి 9. 12 నుంచి 9 అంట. ఎన్ని గంటలు వద్దే? 9 గంటలు వద్దే. 9 × గంటకు 30 డిగ్రీలు. సో 270 డిగ్రీలు బై 360. ఓకే, జీరోలు కట్ చేస్తే 9 ఎక్కం 3 9 27, 4 9 36, 3/4 అనేది అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 4 నుండి 7. 4 నుంచి 7 అంటే 4 నుంచి 7 వరకు ఎన్ని అవర్స్ తెలుసు మనకి? 3 గంటలు. సో 3 గంటలు కాబట్టి 3 × 30 డిగ్రీలు. దట్ మీన్స్ 90 డిగ్రీలు. 90/360 కట్ చేస్తే 1/4. ఓకేనా? 4 9 36 కాబట్టి అయిపోయింది. తర్వాత చూడు, 1 నుంచి 10. 1 నుంచి 10 10 గంటలు కాబట్టి ఇక్కడ ఇంకో ట్రిక్ వేస్తున్నాం చూడండి. 1 నుంచి 10 అన్నప్పుడు డైరెక్ట్గా గంటలతో చేసేస్తున్నాడు. ఇక్కడ 12 గంటలు ఉంటాయి. అందులో 9/12 అన్నాడు కాబట్టి 3/4 వచ్చింది. ఓకేనా? డైరెక్ట్గా ఎన్ని గంటలు బై టోటల్ గంటలు 3/4 పార్ట్ అయిపోయింది. అంటే ఎన్నో వంతు తిరిగింది అని మాత్రమే మనకు క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎన్ని డిగ్రీలు తిరిగిందంటే మనం కొంచెం ఎక్కువ కష్టపడాలి. ఎన్నో వంతు అన్నాడు అంతే. 6 నుండి 3. 6 నుండి 3 అంటే ఇక్కడ చూడండి, 6 దగ్గర నుంచి 3 వరకు అంటే మొత్తం ఎన్ని గంటలు వచ్చింది? 9 గంటలు వచ్చింది. 9 మనకు తెలుసు కదండి టైము. ఇంకా మనం మామూలుగా లెక్కేసుకోవాల్సిన 9 బై టోటల్ అవర్స్ 12 కాబట్టి 3 ఎక్కం దీంట్లో 3 సార్లు, దీంట్లో 4 సార్లు, 3/4 పార్ట్ తిరుగుతుంది. ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే ఈజీగా అయిపోద్ది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, క్రింది సందర్భాలలో గడియారంలో గంటల ముళ్ళు ఎక్కడ ఆగుతుంది? సవ్య దిశ, అపసవ్య దిశ గురించి ఒక్కసారి మాట్లాడుతుండే. సవ్య దిశ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్. మీ ఇంట్లో గడియారం ఎలా తిరిగిద్ది? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొదలైతే ఇదిగో ఇటు తిరుగుకుంటూ వస్తూ ఉంటుంది. అపసవ్య దిశ అంటే యాంటీ క్లాక్ వైజ్. ఇదిగో ఇది సవ్య దిశ, ఇది సవ్య దిశ, ఇది అపసవ్య దిశ. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సమ్ అయితే చేసేద్దాం. చూడండి, 12 వద్ద ప్రారంభమై సవ్య దిశలో అరపరిభ్రమణం. అరపరిభ్రమణం అంటే ఏంటి? మొత్తం పరిభ్రమణం అంటే 360 డిగ్రీలు. అరపరిభ్రమణం అంటే 180 డిగ్రీలు మాత్రమే. నేనేమన్నాను? 180 డిగ్రీలు డివైడెడ్ బై మనకి 30 డిగ్రీలు వేసేద్దామా? సింపుల్గా ఉంటుంది. మనల్ని బొమ్మ గీయమన్నాడండి. ఎక్కడ అవుతుంది అంటున్నాడా? బొమ్మ అంతా మనకి అవసరంలా, ముందు సమ చేసేద్దామండి. ఈ 3 అనేది 180లో 6 సార్లు, అదే 18లో 6 సార్లు క్యాన్సిల్ అయింది. 6 3 18. 12 దగ్గర నుంచి 6 వరకు అంటే 12 దగ్గర నుంచి 6 వరకు అంటే ఎంత అయితే మీరు చెప్పండి?
జస్ట్ 6 hours. 6 o'clock అని గీస్తే సరిపోద్ది. అది ఎక్కడ వరకు రొటేట్ అయిందంటే 12 నుంచి ప్రారంభమై సవ్యదిశలో పరిభ్రమణం చెందితే 180 degrees వరకు తిరిగిద్దంటే 6 వరకు వచ్చిద్దని అర్థమైందా? ఓకే, నెక్స్ట్ చూడండి. 2 వద్ద ప్రారంభమై, అసలు ఏ ముళ్ళు? గంటల ముళ్ళు ఎక్కడికి వచ్చింది అనేది క్వశ్చన్. 2 వద్ద ప్రారంభమై అరపరిభ్రమణం అంటే కరెక్ట్గా దానికి ఆపోజిట్లో ఉంటుందండి. ఇదిగో ఇక్కడ చూడండి, 2 దగ్గర నుంచి కరెక్ట్గా ఆపోజిట్లో 8 వరకు వచ్చింది. పాయింట్ అర్థమైందా? 2 నుంచి స్టార్ట్ అయ్యి 8 వరకు వచ్చింది. తర్వాత 5 వద్ద ప్రారంభమై సవ్యదిశలో 1/4 పరిభ్రమణం. 1/4 దీన్ని అసలు 1/4 అంటే మొత్తం 12 గంటలు కదా, వేసామనుకో 3 గంటలు కదా. ఎక్కడ స్టార్ట్ అయింది? 5 దగ్గర నుంచి 3 గంటలు అంటే ఇప్పుడు 5 దగ్గర నుంచి 3 గంటలు కాబట్టి 8 గంటలు. ఈ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ 4 వద్ద ప్రారంభమై 3/4 పరిభ్రమణం చెందినప్పుడు 3/4 పరిభ్రమణం చెందింది. ఇదిగో అసలు ఎన్ని గంటలు చూద్దాం. మొత్తం గంటలు 12 కాబట్టి ఇంటూ 12 అయ్యి, సో 3 కాబట్టి 3 9 కాబట్టి 4 వద్ద నుంచి 9 గంటల తర్వాత 4కు 9 గంటలు కలిపితే ఎంతండి? 11. సో ఇక్కడ 4 4కు 9 కలిపితే 13 అంటే ఏంటి? 1 గంట అని అర్థం. అర్థమైందా? సింపుల్. ఆ విధంగా కనుక మనం ఆలోచించామనుకో 4 + 9 ఈజీ. సో 13 అనేది లేదు కాబట్టి మనం స్ట్రైట్గా 13 బదులు 12 తర్వాత 1 వస్తే 13 కాబట్టి 1 o'clock. 1 o'clock డయాగ్రామ్ అనేది గీసుకుంటే అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడు. క్రింది సందర్భాల్లో మీరు ఏ దిక్కు వైపు తిరిగి ఉంటారో చూద్దాం. తూర్పు దిశగా సవ్యదిశలో అరపరిభ్రమణం చేసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, కంప్లీట్ రొటేషన్ అంటే 360 degrees. హాఫ్ పరిభ్రమణం, హాఫ్ అంటే దీంట్లో హాఫ్ 180 degrees. 1/4 అంటే 90 degrees. 3/4 అంటే 270 degrees. 2/4 అంటేనే హాఫ్. దాని గురించి మళ్ళీ మనకి ఎవరో 1/4 ఉంటుంది, 3/4 ఉంటుంది, 1/2 కంప్లీట్ రొటేషన్. ఈ 4 గుర్తుపెట్టేసుకున్నాం అనుకో ఇక అన్ని డిగ్రీలు నీకు అర్థమైపోతాయి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం క్వశ్చన్స్ అనేది చేసేసుకుందాం. తూర్పు దిశగా సవ్యదిశలో అరపరిభ్రమణం చేసినప్పుడు అన్నాడు. తూర్పు దిశగా సవ్యదిశలో 1.5 పరిభ్రమణం చేసినప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, తూర్పు దిశ తిరిగి ఇది అక్కడ బొమ్మలో చూపిస్తా చూడండి. ఇక్కడ ఫస్ట్ ఈస్ట్లో ఉన్నాడు. అరపరిభ్రమణం అంటే కరెక్ట్గా ఆపోజిట్లో ఉంటాడు. కరెక్ట్గా ఆపోజిట్. అరపరిభ్రమణం అంటే కరెక్ట్గా ఆపోజిట్, అది గుర్తుపెట్టుకోండి. ఈస్ట్లో తిరిగి చూసినప్పుడు అరపరిభ్రమణం చేస్తే వెస్ట్ వైపు తిరిగి చూస్తాడు. అయిపోయింది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, 1.5 పరిభ్రమణం చేసినప్పుడు ఏమండి 1 పరిభ్రమణం చేస్తే ఆడున్న పొజిషన్లోకి వచ్చేస్తాడు. సో దాని గురించి మనకు వద్దు. తర్వాత ఏం చేశాడు? ఇంకో అరపరిభ్రమణం చేశాడు. తూర్పు దిశగా ఉన్నవాడు మళ్ళీ ఒకటి చేస్తే మళ్ళీ తూర్పుకి వచ్చేసాడు. ఈ అరపరిభ్రమణం చేసినప్పుడు మళ్ళీ వెస్ట్కి వచ్చేస్తాడు. అర్థమైందండి? మళ్ళీ వెస్ట్కి వస్తాడు. అర్థమైందా? ఫస్ట్ ఈస్ట్లో ఉన్నాడు, ఒకటి కంప్లీట్ చేస్తే ఈస్ట్కే వచ్చాడు. ఎక్స్ట్రా మళ్ళీ అర కంప్లీట్ చేసినప్పుడు వెస్ట్కి వచ్చాడు. ఆన్సర్ వెస్ట్. ఓకే, నెక్స్ట్ చూడండి. పశ్చిమ దిశగా అపసవ్య దిశలో 3/4. 3/4 అంటే ఇప్పుడే చెప్పా 270 degrees అని. 270 degreesలో 3 లంబకోణాలు ఉంటాయి. సింపుల్, అయిపోయింది. ఆ ఒక్క కాన్సెప్ట్ గురించి మనం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు వెస్ట్లో ఉన్నాడంట మనోడు. వెస్ట్లో ఉన్నప్పుడు ఇంకో ఇక్కడ ఉన్నాడు మనోడు. వెస్ట్లో ఉన్నప్పుడు ఇదిగో ఇక్కడ నుంచి సౌత్కి రావడానికి 90, ఈస్ట్కి రావడానికి 90, మొత్తం 180. ఈస్ట్ నుంచి మళ్ళీ నార్త్లోకి రావడానికి ఇంకో 90. 3 90లు 270. అంటే వెస్ట్లో ఉన్నవాడు 270 degrees తిరిగితే నార్త్కి వస్తాడు. ఆన్సర్ వచ్చేసి నార్త్. అదే ఆన్సర్. ఇంకా లాస్ట్ క్వశ్చన్ చూడండి. దక్షిణ దిశగా పూర్తి భ్రమణం చేసినప్పుడు అనేది క్వశ్చన్. పూర్తి భ్రమణం చేస్తే ఎక్కడికి వస్తాడు? పూర్తి భ్రమణం చేస్తే మళ్ళీ అక్కడికే వస్తాడు. అంతేగా దక్షిణ దిశగా ఉంటాడు. చివరి ప్రశ్నకు మనం అపసవ్య దిశ తప్పక చెప్పవలన, ఎందుకు కాదు. ఇక పూర్తి భ్రమణం చేసినప్పుడు సవ్య దిశలో తిరిగితే ఏంటి, అపసవ్య దిశలో తిరిగితే ఏంటి? ఏ వైపు తిరిగినా మళ్ళీ అక్కడికి వస్తాడు, అక్కడికే వస్తాడు. కాబట్టి దానికి అసలు చెప్పాల్సినంత అవసరం లేనే లేదు. ఓకేనా? 4వ ప్రశ్న చూడండి. క్రింది ఇచ్చిన దిశ వైపు మీ ముఖం ఉన్న మీరు భ్రమణంలో ఎంత భాగం తిరిగినట్లు? ఓకే, తూర్పు నుండి సవ్య దిశలో ఉత్తర ముఖం వచ్చిందనుకో, ఇదిగో ఇక్కడ తూర్పు అంటే ఇదండి.
ఇక్కడ నుంచి నేను ఇలా తిరుగుతా ఇక్కడికి వచ్చా, నార్త్ వైపు వచ్చా. ఇదొక పార్టు, ఇది రెండో పార్టు, ఇది మూడో పార్టు, ఇది నాలుగో పార్టు. మొత్తం 4 పార్ట్లో 3 పార్ట్లు తిరిగానండి. సో 3/4 తిరిగా. సింపుల్ అయిపోయిందా. మొత్తం 4 పార్ట్లు, అందులో 3 పార్ట్లు తిరిగా. నేను లంబకోణాన్ని, ప్రతి లంబకోణాన్ని ఒక పార్ట్ అనుకుంటే 3/4 వంతు తిరిగాను. అయిపోయింది ఆన్సర్. రెండో బిట్ చూడండి. దక్షిణం నుండి సవ్య దిశలో తూర్పు ముఖంగా తిరిగినప్పుడు. దక్షిణం అంటే ఇక్కడ, సవ్య దిశ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్. పక్కనే ఉందని ఇటు వెళ్ళిపోకూడదు. పక్కనే ఉన్నా ఏమున్నా మనం ఏం చేయాలి, జాగ్రత్తగా చేద్దాం. సౌత్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇది ఒక పార్టు, ఇది రెండో పార్టు, ఇది మూడో పార్టు. మొత్తం 4 పార్ట్లు, ఇందులో 3 పార్ట్లు తిరిగాం కాబట్టి ఇక్కడ కూడా ఆన్సర్ ఎంత అండి, 3/4 అనేది ఆన్సర్గా వచ్చింది. ఓకే, నెక్స్ట్. పడమర నుండి సవ్య దిశలో తూర్పు ముఖంగా తిరిగినప్పుడు. పడమర ఎక్కడ ఉంది, వెస్ట్ ఎక్కడ ఉంది, ఈస్ట్ ఇక్కడ ఉంది. సవ్య దిశలో తిరగాలి. ఒక పార్టు, 2 పార్ట్లు. ఏమండి 2 పార్ట్లు, మొత్తం పార్ట్లు 4, దట్ మీన్స్ 2/4 అంటే 1/2. అయిపోయిందా, ఆన్సర్ పెట్టేసాం. ఈ విధంగా ఒక్కొక్క ప్రశ్నకి ఆన్సర్ పెట్టుకోవాలి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళకి డెడ్ ఈజీగా చెప్తున్నాను. ఇక్కడ చూడండి, మీరు మొత్తం పార్ట్స్ గురించి చెప్తున్నాను. నేను చెప్పిన దాన్ని మరొకసారి జాగ్రత్తగా అక్కడ అబ్జర్వ్ చేయండి. మీకు ఒక్క స్టెప్లో అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వెనక్కి మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. అర్థమైందా. ఇక్కడ చూడండి, క్రింది ఇచ్చిన సమయాలలో గడియారంలో గంటల ముళ్ళు ఎన్ని లంబకోణాలు తిరుగుతుంది. ఎన్ని లంబకోణాలు తిరుగుతుందంట, డెడ్ ఈజీ క్వశ్చన్ వచ్చిందండి. ఇక్కడ 3 దగ్గర నుంచి 6 వరకు ఎన్ని లంబకోణాలు తిరుగుతుంది. ప్రతి 3 గంటలకి ఒక లంబకోణం అనుకుంటే 3 కాడ నుంచి 6 వరకు 3 గంటలే ఉంది. సో ఒక లంబకోణం తిరిగిద్ది. ప్రాబ్లం సాల్వ్డ్. తర్వాత రెండో ప్రశ్న చూడండి. 2 దగ్గర నుంచి 8 వరకు ఎన్ని లంబకోణాలు తిరిగిద్ది. 2 నుంచి 8 వరకు. 2 నుంచి 5 వరకు 3 అవర్స్. 5 నుంచి 8 వరకు 3 అవర్స్. ఒక 3 గంటలకే ఒక లంబకోణం అనుకుంటే 3 గంటలకు ఒక లంబకోణం. గడియారంలో ప్రతి 3 గంటలకు ఒక లంబకోణం. కాబట్టి ఇక్కడ ఎన్ని తిరిగిద్ది, 2 లంబకోణాలు అనేవి తిరిగిద్ది. ఓకేనా. 2 కాడ నుంచి 8 వరకు ఎన్ని లంబకోణాలు తిరిగిద్ది, 2 లంబకోణాలు అనేవి తిరిగిద్ది. సో నో ప్రాబ్లం. నెక్స్ట్, 5 దగ్గర నుంచి 11 వరకు. సింపుల్గా 5 నుంచి 11 గంటల వరకు అసలు టైం ఎంత ఉండద్ది. ఇదిగో 5 దగ్గర నుంచి 11 వరకు వెళ్ళాలండి. మొత్తం మీద టైం ఎంత ఉండిద్ది, ఓకే 6 గంటలు ఉండిద్ది. 6 గంటల్లో 3 గంటల చొప్పున 2 సార్లు డివైడ్ చేయొచ్చు. అంతేగా, 3 అవర్స్ 3 అవర్స్. 3 అవర్స్కి ఒక లంబకోణం, మరొక 3 అవర్స్కి మరొక లంబకోణం. అంటే ఎన్ని లంబకోణాలు వస్తాయి, 2 లంబకోణాలు అనేవి 5 దగ్గర నుంచి 11 వరకు వస్తాయి. చూడండి. నెక్స్ట్, 10 నుంచి 1 గంట వరకు. మీరు టైం తెలిస్తే సరిపోద్ది. 11, 12, 1 అంటే 3 గంటలు. 3 గంటలు అంటే ఎన్ని లంబకోణాలు, ఒకే ఒక్క లంబకోణం. 10 కాడ నుంచి 1 గంట వరకు టైము, ఒక లంబకోణం వస్తుంది. నెక్స్ట్ చూడండి, 12 నుండి 9 వరకు. ఏమంటే 12 కాడ నుంచి 9 వరకు మొత్తం గంటలు 9. 9 గంటల్లో ఎన్ని 3 గంటలు ఉంటాయి. 1 3 3, 2 3 6, 3 3 9 అంటే 3 సార్లు వస్తుంది. 3 గంటలకు ఒకటి చొప్పున మొత్తం మీద ఎన్ని లంబకోణాలు వస్తాయి, 3 లంబకోణాలు అనేవి వస్తాయి. మొత్తం మీద ఎన్ని లంబకోణాలు వస్తాయి, 3 లంబకోణాలు అనేవి వస్తాయి. ఓకేనా. తర్వాత చూడు, 12 నుంచి 6 వరకు ఎన్ని లంబకోణాలు వస్తాయి. 12 నుంచి టైము 6 వరకు అంటే ఎన్ని గంటలు, 6 అవర్స్. 6 అవర్స్లో 3 అవర్స్కి 1, 3 అవర్స్కి 1. ఇట్లాగా ఇక్కడ ఒకటి మొత్తం మీద 2 లంబకోణాలు వస్తాయి. 3 గంటలకు ఒక లంబకోణం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, 3 గంటలకు ఒక లంబకోణం. మీరు ఎన్ని గంటలో లెక్క పెట్టుకొని అందులో ఎన్ని 3 గంటలు ఉంటాయి, దాన్ని ఎన్ని 3 గంటలుగా విభజించవచ్చు లెక్క పెట్టేసుకుంటే మీకు లంబకోణాలు ఎన్ని వస్తాయో ఈజీగా తెలిసిపోద్ది. అంతేగాని గడియారం లెక్కలంటే పెద్ద లెక్కలు, ఇంకా వేరే ఫార్ములాలు వేయాలి, అవన్నీ మీకు అవసరం లేదు. చిన్నగా నేర్చుకోండి. నెక్స్ట్ చూడండి, క్రింది సందర్భాల్లో గడియారపు గంటల ముళ్ళు ఎక్కడ ఆగుతుంది. 6 నుండి ఒక లంబకోణం తిరిగిన, లంబకోణం అంటే 90 డిగ్రీలు. ఇంకా చెప్పాలంటే ఏమని చెప్పాను, 3 గంటలు. లంబకోణం అంటే ఎన్ని గంటలు అని చెప్పాను, 3 గంటలు. 6 దగ్గర నుంచి 3 గంటల తర్వాత 6 + 3 = 9, 9 అయింది. ఎన్నో క్లాక్ అండి, 9. అయిపోయిందా. తర్వాత 6 నుండి 2 లంబకోణాలు. ఒక లంబకోణం అయితే 3 గంటలు, 2 లంబకోణాలు అయితే ఎన్నైంది, 6 గంటలు. 6 కాడ నుంచి 6 గంటలు అంట. 6 కాడ నుంచి 6 గంటలు అంటే మొత్తం 12 అవర్స్. మొత్తం ఎన్ని గంటలండి, 12 అవర్స్. 6 దగ్గర నుంచి
ఇక్కడ 6 దగ్గర నుంచి ఇవ్వలేదండి. బొమ్మలో అయితే 8 దగ్గర నుంచి ఇచ్చారు కాబట్టి మీకు 2 అని వచ్చింది. మేబీ ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది. ఎక్కడ ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది చెప్పనా? ఇదిగో 6 నుంచి 2 లంబ కోణాలు కాదు ఇది. 8 నుంచి 2 లంబ కోణాలు ఇచ్చినట్టయితే ఇక్కడ ఉన్న బొమ్మ కరెక్ట్. 6 నుంచి 6 అంటే 12 గంటలు రావాలి. 12 గంటల టైము అంతే. ఆ విధంగా అర్థం చేసుకోండి. మనం రాసింది కరెక్ట్. 6 దగ్గర నుంచి అని క్వశ్చన్ ఉంటే 12, 8 దగ్గర నుంచి ఉన్న క్వశ్చన్ ఉంటే ఇక్కడ ఉన్న బొమ్మ రైట్. 2 రైట్. 10 నుండి 3 లంబ కోణాలు దిగిన అబ్బా వెరీ ఈజీ. లంబకోణము. లంబకోణం అంటే ఏమని చెప్పాను? 3 గంటలకు ఒక లంబకోణం. ఒక లంబకోణం అయితే 3 hours. సో 3 లంబ కోణాలు కాబట్టి 3 3s are 9. ఓకేనా? 3 లంబ కోణాలు అంటే 9 గంటలు. అయితే 10 నుండి 3 లంబ కోణాలు. 10 నుంచి 3 లంబ కోణాలు అంటే 9 గంటలు. 10 తర్వాత 9 గంటలు అంటే 11, 12 ఇక్కడ 2 గంటలు అయినాయండి. మొత్తం 9 కావాలి కాబట్టి ఇంకా 8 గంటలు. ఓకే 2 అయిపోయింది కదా. ఇంకా 7 గంటలు. 7 గంటలు అయితే 9 వస్తుంది. ఎట్ 7 o'clock. ఇదిగో 7 o'clock. మీరు లెక్క పెట్టడమే కదా. 10 కాడ నుంచి ఇంకా 9 గంటలు ఎంతవరకు ఉంటాయని లెక్క పెట్టేస్తే 7 o'clock అనేది మనకు టైం వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 7 నుండి 2 సరళ కోణాలు. 7 నుంచి 2 సరళ కోణాలు. సరళ కోణము గుర్తుపెట్టుకో. సరళ కోణము అంటే 180 డిగ్రీలు. అంటే 180 డిగ్రీలు అంటే ఎంత తెలుసా? 6 గంటలు. 6 hours. 180 డిగ్రీలు అంటే ఎంత గుర్తుపెట్టుకోవాలి? 6 hours అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 180/30 చేసుకో వస్తుంది. 1 గంట ఈక్వల్ 30 డిగ్రీలు గుర్తుపెట్టేసుకో. 1 నిమిషము ఈక్వల్ టు 6 డిగ్రీలు. ఇప్పుడు 360 డిగ్రీలు బై 60 కదండి. సో 1 నిమిషం అయితే 6 డిగ్రీలు వచ్చింది. 1 గంట అయితే 30 నిమిషాలు వచ్చింది. 1 గంట అంటే 360 డిగ్రీలు బై 12 కదండి. 30 డిగ్రీలు కాబట్టి ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సరళ కోణం అంటే 180 డిగ్రీలను అర్థం చేసుకో. 7 నుండి 2 సరళ కోణాలు. ఏమండి 2 సరళ కోణాలు అంటే 180 ఎంత అయిపోద్ది? 360 డిగ్రీలు అయిపోద్ది. 360 డిగ్రీలు అంటే కంప్లీట్ యాంగిల్. కంప్లీట్ యాంగిల్ అంటే 7 దగ్గర నుంచి తిరిగితే మళ్ళీ 7 దగ్గరే ఉంటుంది. పాయింట్ అర్థమైందా? 7 దగ్గర నుంచి తిరిగితే మరలా 7 దగ్గరే ఉంటుంది. ఈ విధంగా మనం పాయింట్ బై పాయింట్, క్వశ్చన్ బై క్వశ్చన్ అర్థం చేసుకుందాం. నెక్స్ట్ మనం 5.3 ఎక్సర్సైజ్ని కవర్ చేద్దాం. చూడండి. సరళ కోణం. సరళ కోణం అంటే ఎంత? 180 డిగ్రీలు. 180 డిగ్రీలు అంటే పరిభ్రమణంలో సగం. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. లంబకోణం పరిభ్రమణంలో 4వ వంతు. ఆల్రెడీ మాట్లాడాం. అల్పకోణం. అల్పకోణం అంటే 90 డిగ్రీల కంటే తక్కువ. దాన్ని ఎలా అనుకోవచ్చు? 4వ వంతు పరిభ్రమణం కన్నా తక్కువ. అధిక కోణం. అధిక కోణం అంటే 90 డిగ్రీల కంటే ఎక్కువ. అర్థమైందా? అధిక కోణం అంటే 90 డిగ్రీల కంటే ఎక్కువ కాబట్టి ఇది చూడండి 1/4 మరియు 1/2 వంతు పరిభ్రమణాల మధ్య ఉండును. ఇది తీసుకోవాలి. అధిక కోణం. పరావర్తన కోణం రిఫ్లెక్స్ యాంగిల్ అంటే 180 డిగ్రీల కన్నా ఎక్కువ ఉంటే దాన్ని పరావర్తన కోణం అంటారు. కాబట్టి దీన్ని సగం పరిభ్రమణం కంటే ఎక్కువ. 180 డిగ్రీలు అంటే సగం కదా, సగం కన్నా ఎక్కువ. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. సరళ కోణం అంటే పరిభ్రమణంలో సగం అండి. లంబకోణం అంటే 4వ వంతు. అల్పకోణం అంటే 90 డిగ్రీల కన్నా తక్కువ ఉంటే అల్పకోణం, 90 డిగ్రీల కన్నా ఎక్కువ ఉంటే అధిక కోణం. ఈ విధంగా పిలుస్తారు. సో దీన్ని బట్టి మనం ఏం చేసుకుందాం? ఈ విధంగా అర్థం చేసుకుందాం. ఓకేనా? ఓకే నెక్స్ట్. దిగువ పేర్కొన్న ప్రతి కోణాన్ని లంబ, సరళ, కోణ, అల్పకోణ పేర్లుగా పెట్టండి అంటున్నారు. పెట్టేద్దాం. చూడండి. ఇది 90 డిగ్రీల కంటే తక్కువ అండి. కాబట్టి ఆప్షన్ ఏ అనేది అల్పకోణం. ఆప్షన్ ఏ అనేది ఇది అల్పకోణం. ఓకే నెక్స్ట్. ఇది 90 డిగ్రీల కన్నా ఎక్కువ కాబట్టి ఇది అధిక కోణం. ఓకేనా? ఇది లంబకోణం. ఇదిగో కోణం ఎప్పుడైనా సరే ఇలా బయట ఇచ్చారనుకో, లోపల ఇవ్వకుండా, అది పరావర్తన కోణం. ఆప్షన్ డి అనేది పరావర్తన కోణం. అలాగే ఈ అనేది ఒక ఇక్కడ చూడండి 180 డిగ్రీలు. 180 డిగ్రీలు కాబట్టి సరళ కోణం. ఈ ఆప్షన్ ఈ ఇక్కడ ఒక సరళ రేఖ మీద మనకు మొత్తం చూపించేశారు. ఇలా ఉందండి. కాబట్టి ఇది సరళ కోణం అవుతుంది. ఓకేనా? దాన్నే రేఖీయ కోణం అన్నాడు. మీరేం కంగారు పడిపోమాకండి. ఇక్కడ రేఖీయ కోణం అంటే ఏంటి అనుకుంటారు. ఏం లేదు, సరళ కోణం. తర్వాత అల్పకోణం. ఇక్కడ ఎఫ్లో ఉన్న ఇది అండ్ ఇది కూడా 2 కూడా చిన్న చిన్న కోణాలే కాబట్టి 2 అల్పకోణాలు
ఆ విధంగా అర్థం చేసుకోవాలి. లంబకోణం, అధిక కోణం, రేఖీ కోణం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అభ్యాసం 5.4 ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి ఒకసారి. లంబకోణం, సరళ కోణం కొలత ఎంత? ఏమండి, లంబకోణం అంటే ఇప్పుడు 100 సార్లు మాట్లాడడం 90 డిగ్రీలు, సరళ కోణం అంటే 180 డిగ్రీలు. అయిపోయింది ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ చూడండి. సత్యమో అసత్యమో తెలపండి. అల్పకోణం కొలత గ్రేటర్ దాన్ 90 డిగ్రీలు తప్పు. అల్పకోణం అంటే 90 డిగ్రీల కంటే తక్కువ ఉండాలి. అధిక కోణం కొలత గ్రేటర్ దాన్ 90 డిగ్రీలు రైటు. ఇలా ఉంటే గ్రేటర్ దాన్, ఇలా ఉంటే లెస్ దాన్. గ్రేటర్ దాన్ అంటే ఎక్కువ అని, లెస్ దాన్ అంటే తక్కువ అని. పరావర్తనం కోణం కొలత గ్రేటర్ దాన్ 180 డిగ్రీలు, 180 డిగ్రీల కంటే ఎక్కువ కరెక్టు. ఒక సంపూర్ణ భ్రమణం యొక్క కొలత 360 డిగ్రీలు రైటు. ఓకే, ఈ కొంచెం చూడండి. ఎం యాంగిల్ ఏ ఈక్వల్ టు 53 మరియు ఎం యాంగిల్ బి ఈక్వల్ టు 35 అయితే ఎం యాంగిల్ ఏ గ్రేటర్ దాన్ ఎం యాంగిల్ బి. ఇది అంతే కదండి, 53 ఎక్కువ 35 తక్కువ. అయిపోయింది. అర్థమైందా? అధిక కోణం కొలత అల్ప కోణం కొలత గ్రేటర్ దాన్ 90 డిగ్రీస్. అలా ఎలా అయితే అవ్వదు కదా. అది ఇక్కడ కొంచెం రాంగ్ వచ్చింది, మీరు జాగ్రత్త చూసుకోండి. ఇది ట్రూ అన్నారు, ఏ అనేది ట్రూ కాదు, ఏ అనేది ఫాల్స్, బి అనేది ట్రూ. రెండు కొంచెం జంబ్లింగ్లో పడ్డాయి అంతే. మీరు కన్ఫ్యూజ్ అయిపోవద్దు. ప్రింటింగ్ మిస్టేక్స్ ఎక్కడన్నా వచ్చినా మనం క్లారిటీగా చెప్తున్నాం కాబట్టి మనల్ని ఫాలో అవ్వాలి. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ చూడండి. క్రింద ఇచ్చిన కోణాల కొలతలు రాయండి. కొన్ని అల్పకోణాలు 90 కంటే నువ్వు తక్కువ ఉన్న ఏదైనా సరే రాసేయచ్చండి. 15, 18, 26, 38 మన ఇష్టం. కొన్ని అధిక కోణాలు అంటే 90 కంటే ఎక్కువ ఉన్నది ఏదైనా రాయొచ్చు. 90 రాయకూడదు, 90 లంబకోణం కాబట్టి 91 నుంచి 179 వరకు ఏదైనా నీ ఇష్టం వచ్చిన నెంబర్ని ఎన్ని కావాలంటే అన్ని నెంబర్స్ రాసుకోవచ్చు. ఓకేనా? అధిక కోణం అంటే 91 నుంచి 179 వరకు ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కోణమానిని సహాయంతో క్రింది ఇచ్చిన కోణాల కొలతలను కొలవండి. కోణాల కొలతలు కొలిచి రాయమన్నాడండి. సో మనం ఇక్కడ కోణాల కొలతలు కొలిచే మనం రాయగలం. దీనికి మాత్రం అంటే టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ కదా అవి, టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ కాబట్టి కోణాల కొలతలను కొలిచి రాయమన్నాడు, కొలిచి రాయాలి. ఇది ఒకటి మాత్రం మనం చెప్పగలం. ఇవన్నీ చూసి కళ్ళతో చూసి చెప్పలేమన్నమాట. కళ్ళతో చూసి చెప్పలేము, కోణమానితో కొలిచి మాత్రమే చెప్పగలం. దీని ఒకదాన్ని కంటితో చూసి కూడా చెప్పేయచ్చు. ఓకేనా? ఓకే, నెక్స్ట్. ఏ కోణానికి పెద్ద కొలత ఉంటుంది మొదట అంచనా వేయండి మరియు తర్వాత లెక్కించండి. ఏ కోణానికి ఎక్కువ ఉంటుందంటే కొంచెం గెస్ చేస్తే మనం బి కోణానికి కొలత ఎక్కువగా ఉంటుంది అన్నట్టు కొంచెం గెస్ చేయొచ్చు. ఇక్కడ రెండోది, ఇక్కడ కూడా బీకే కొంచెం ఎక్కువ ఉంది. ఆ విధంగా మనం కొంచెం గెస్ చేయొచ్చు చూసి. కొలవమంటే మాత్రం మనం అలాంటి క్వశ్చన్స్ మనకి డిఎస్సీలు ఇవ్వరు కదండి. ఓకే, నెక్స్ట్ చూడండి. క్రింది ఖాళీలను అల్ప మరియు అధిక మరియు సరళ కోణాలతో పూరించండి. లంబకోణం కొలత కంటే తక్కువ ఉన్న కోణం అల్పకోణం. ఓకే, లంబకోణం కంటే తక్కువ ఉంటే అల్పకోణం అనాలి. లంబకోణం కంటే ఎక్కువ కొలత ఉంటే అధిక కోణం అనాలి. రెండు లంబకోణాల మొత్తం కొలతకు సమానమైన కోణం సరళ కోణం కరెక్ట్. రెండు కోణాల మొత్తం ఒక లంబ కోణానికి సమానమైన ప్రతి కోణం కొలత అల్పకోణం. ఓకే, ఇప్పుడు 30 ప్లస్ 60 తీసుకున్నాం అనుకో, వీటి కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయిందనుకో, ఈ రెండు కోణాలు అల్పకోణాలు అయితే అన్నాడు. అంతే కదండి. తక్కువ ఉన్న రెండు ముక్కలు తీసుకుంటే పెద్ద ముక్క వచ్చింది. పెద్ద ముక్క కంటే పెద్ద ముక్క రాదు కదా. 30 అనే ముక్క 60 ముక్కలు తీసుకుంటే 90 వచ్చింది. ఇక్కడ నేను 90 కంటే పెద్ద తీసుకుంటే అలాగూ 90 రాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రెండు కోణాల కొలతలు మొత్తం ఒక సరళ కోణమైన దానిలో ఒక కోణం అల్పకోణం లేదా అధిక కోణం. అంతే. చూడండి ఒకసారి, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 50 తీసుకున్నాను అనుకో, 50కి 130 కలిపితే 180 డిగ్రీలు వచ్చింది. అప్పుడు మనకు అది సరళ కోణం అని అర్థం చేసుకోవచ్చు. 60 డిగ్రీలు తీసుకున్నాం అనుకో, 60 డిగ్రీలకి 120 డిగ్రీలు అయింది. 120 డిగ్రీలు అయితే 180 డిగ్రీలు. ఇప్పుడు రెండు కోణాల మొత్తం ఖచ్చితంగా సపరేట్గా తీసుకుంటే ఇలా కూడా రెండు లంబకోణాల మొత్తం కూడా సరళ కోణం అయింది. కానీ వాడు ఏమంటాడు, రెండు కోణాలు అంటున్నాడు. వేరు కోణాలుగా తీసుకున్నప్పుడు ఒకటి అల్పకోణం ఒకటి అధిక కోణం అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఓకేనా? ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకే, 9వ ప్రశ్న అర్థం చేసుకుందాం. ప్రతి పటంలోని గడియారం యొక్క ముళ్ళ మధ్య కోణాల కొలతలను కనుగొనండి. ఏమండి,
ఇక్కడ 9 అండి. 9 అంటే 3 అవర్స్ కాబట్టి లంబకోణం. రైట్? అంటే ఎన్ని డిగ్రీస్ ఉంటుంది లంబకోణం? 90 డిగ్రీలు ఉంటుంది. అయిపోయింది. తర్వాత 1 గంట. 12కి 1కి మధ్యలో 1 అవర్ ఉంది. 1 గంటకి ఎన్ని డిగ్రీలు అని చెప్పాను? 30 డిగ్రీలు. అయిపోయింది. 6 o'clock 6 గంటలకి 6:30 180 డిగ్రీలు. అంతే. ఈ విధంగా సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీగా తొందరగా ప్రాబ్లమ్ను సాల్వ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ప్రశ్న చూడు. 5.6 ఎక్సర్సైజ్కి వచ్చేసాం. మనం కొంచెం ఫాస్ట్గానే చెప్పుకోవాలి. మీరు మరలా రెండోసారి అయితే క్వశ్చన్ని చూడండి. మీకు ఎక్కడైనా సరే డౌట్ వచ్చినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళు పర్టికులర్గా ఆ క్వశ్చన్ ఏంటో జాగ్రత్తగా చూడండి. అప్పుడు మీకు ఈజీ వచ్చేస్తుంది. దిగువ ఇచ్చిన త్రిభుజ రకాలకు పేర్లు పెట్టండి. 7 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు, 9 సెంటీమీటర్ల భుజాలు గల కొలతలు. ఎప్పుడైనా సరే 3 వేరు కొలతలు ఉన్నాయంటే అది విషమ బాహు త్రిభుజం. 3 వేరు కొలతలు ఉన్నాయంటే విషమ బాహు త్రిభుజంగా అర్థం చేసుకోవాలి. 7, 8, 9 అనేది డిఫరెంట్ మెజర్మెంట్స్. తర్వాత 8.7 సెంటీమీటర్లు, 7 సెంటీమీటర్లు, బీసీ 6 సెంటీమీటర్లు. ఇది కూడా వేరుగా ఉన్నాయి కాబట్టి దీని పేరు కూడా విషమ బాహు త్రిభుజం. వేరుగా ఇచ్చిన కొలతలు వేరుగా ఉంటే విషమ బాహు త్రిభుజం అర్థం చేసుకోండి. సి పీక్యూ ఈక్వల్ టు క్యూఆర్ ఈక్వల్ టు పిఆర్. 3 భుజాలు కూడా ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నాయి? 5 సెంటీమీటర్. అన్ని భుజాలు సమానంగా ఉంటే దాన్ని సమబాహు త్రిభుజం అంటారు. అన్ని భుజాలు సమానంగా ఉంటే సమబాహు త్రిభుజం అంటారు. ఇక్కడ డి క్వశ్చన్ చూడండి. ఎం యాంగిల్ డి 90 డిగ్రీలు అలా ఉంది. ఒక కోణం 90 డిగ్రీలు అయితే ఆ త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అంటారు. ఇచ్చిన త్రిభుజంలో ఒక్క కోణమైన లంబకోణం అయితే అంటే 90 డిగ్రీలు ఉంటే దాన్ని లంబకోణ త్రిభుజము అంటారు. ఓకేనా? నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఎం యాంగిల్ వై ఈక్వల్ టు 90 డిగ్రీలు, XY ఈక్వల్ టు YZలతో ఉంది. అంటే ఒక కోణం 90 డిగ్రీలే, అలాగే 2 భుజాలు కూడా సమానం అంటున్నాడు. ఇక్కడ ఒకటి 90 డిగ్రీస్ అయ్యి ఈ భుజం సమానంగా ఉన్నాయి. దాన్ని లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటారు. ఏమంటారు? లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటారు. అర్థం చేసుకోవాలి. ఒక కోణం 90 డిగ్రీలు అయితే లంబకోణ త్రిభుజం అని వదిలేస్తారు. అలా కాకుండా ఒక కోణం 90 డిగ్రీలు అందులో 2 భుజాలు సమానం అని ఇలా ఇచ్చాడు అనుకో దాన్ని లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటారు. పాయింట్ అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎఫ్ దగ్గరకు వచ్చేసాను. ఒకటి 30 డిగ్రీలు, ఒక యాంగిల్ 70 డిగ్రీలు, మరొక యాంగిల్ 80 డిగ్రీలు. 30 డిగ్రీలు, 70 డిగ్రీలు, 80 డిగ్రీలు 3 కూడా 90 డిగ్రీల కంటే తక్కువ ఉన్నాయి. ఇలాగా 90 డిగ్రీల కంటే తక్కువ ఉన్న అన్ని కోణాలు 90 డిగ్రీల కంటే తక్కువ ఉంటే అల్పకోణ త్రిభుజం అంటారు. ఏమంటారు? అల్పకోణ త్రిభుజం. అల్పకోణ త్రిభుజం అవ్వాలంటే 3 కోణాలు 90 డిగ్రీల కంటే తక్కువ అవ్వాలి. లంబకోణ త్రిభుజం అవ్వాలంటే కనీసం ఒక కోణం 90 డిగ్రీలు అయి ఉండాలి. అదే అధిక కోణ త్రిభుజం అవ్వాలంటే అట్లీస్ట్ ఒకటైనా సరే 90 డిగ్రీల కన్నా ఎక్కువ అయి ఉండాలి. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ రెండో ప్రశ్న చూసినట్లయితే జతపరచండి అనేసి ఇచ్చారండి. దేన్ని జతపరచాలి? త్రిభుజం యొక్క కొలతలు, అదేవిధంగా ఇక్కడ దాని యొక్క రకాలు ఇచ్చారు, వాటిని జతపరచాలంట. సమాన పొడవులు గల 3 భుజాలు. నేను చూడకపోయినా చెప్పేస్తాను చూడండి. 3 సమాన భుజాలు కనుక సమానంగా ఉంటే సమబాహు అంటారు. 3 భుజాలు సమానంగా ఉంటే సమబాహు త్రిభుజం. సమాన పొడవు గల 2 భుజాలు సమానంగా ఉంటే సమద్విబాహు అంటారు. సమద్విబాహు త్రిభుజం. 3 భుజాలు సమానంగా ఉంటే సమబాహు త్రిభుజం, 2 భుజాలు సమానంగా ఉంటే సమద్విబాహు త్రిభుజం. అన్ని భుజాలు అసమాన భుజాలు అనుకో, అంటే అసలు ఏది సమానంగా లేదు, అసలు అన్ని డిఫరెంట్గా ఉన్నాయనుకో దాన్ని విషమ బాహు త్రిభుజం ఏమంటారు? విషమ బాహు త్రిభుజం ఇట్లా అంటారు. తర్వాత 3 అల్పకోణాలు అన్నీ కానీ అల్పకోణాలు అయితే అల్పకోణ త్రిభుజం అంటారు. అల్పకోణ త్రిభుజంలో 3 కూడా అల్పకోణాలే అయి ఉండాలి, దాన్ని అల్పకోణ త్రిభుజం అంటారు. ఒక లంబకోణం ఉంటే లంబకోణ త్రిభుజం అంటారు. ఒక్కటైనా లంబకోణం ఉంటే లంబకోణ త్రిభుజం అంటారు. ఒక్కటి అధిక కోణం ఉంటే చాలు, దాన్ని అధిక కోణ త్రిభుజం అంటారు. అయిపోయినాయి. 6 రకాల గురించి ఇచ్చాడు, 6 రకాలు చెప్పేసాం, అదే ఆన్సర్స్ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అభ్యాసం 5.7 సత్యమో అసత్యమో చెప్పండి అన్నాడు. ఒక దీర్ఘచతురస్రం యొక్క ప్రతి కోణము లంబకోణం. ఎస్, దీర్ఘచతురస్రంలో ప్రతి కోణము కూడా లంబకోణమే ఉంటుంది. ఓకే. నెక్స్ట్
దీర్ఘచతురస్రం యొక్క ఎదురెదురి భుజాలు సమానంగా ఉంటాయి. ఎస్, ఎదురెదురి భుజాలు సమానంగా ఉంటాయి, ఇది కూడా ట్రూ. చతురస్రం యొక్క కర్ణాలు ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. చతురస్రం యొక్క కర్ణం అంటే ఇదిగో ఇలా గీస్తారు. ఈ కర్ణాలు ఒకదానికొకటి లంబంగా ఉంటాయి, ఇది కూడా ట్రూ. ఇక్కడ అన్నీ కూడా 90 degrees ఫామ్ అవుతాయి, సో నో ప్రాబ్లం. ఇది కూడా ట్రూ. మూడోది కూడా, సి కూడా ట్రూ. రాంబస్ యొక్క అన్ని భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. రాంబస్ అంటే ఏంటో తెలుసా? ఇదిగో ఆసన్న భుజాలు సమానంగా గలిగిన ఒక చతుర్భుజాన్ని రాంబస్ అంటారు. ఆసన్న భుజాలు అంటే ఏంటో అనుకుంటామేమో, పక్క పక్కన ఉన్నవి. కాబట్టి పక్క పక్కన అంటే ఈ భుజానికి ఈ భుజం, ఈ భుజం, ఈ భుజం, ఈ భుజం అన్నీ పక్కనే. దీనికి ఇది పక్కన, పక్క పక్కన ఉన్న భుజాలు సమానంగా ఉన్నప్పుడు అన్ని భుజాలు సమానంగానే ఉంటాయి కదండి. ఆ విధంగా కాన్సెప్ట్ని పెట్టి ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చతురస్రం కూడా ఒక సమాంతర చతుర్భుజం అవుతుంది. ఇప్పుడు చతురస్రం సమాంతర చతుర్భుజం అవుద్దా అవుదో చెప్తా చూడండి. ఇది ప్యారలోగ్రామ్ అండి. ఇది ప్యారలోగ్రామ్ అయితే, ప్యారలోగ్రామ్ అంటే సమాంతర చతుర్భుజం అవ్వాలంటే సింపుల్గా ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. అదేవిధంగా ప్యారలల్గా ఉండాలి. చతురస్రంలో ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి, అలాగే ప్యారలల్గా ఉన్నాయి. కానీ మనకి ఇచ్చిన ఆన్సర్లో తప్పు అని ఇచ్చారు, కానీ చతురస్రం కూడా ఒక సమాంతర చతుర్భుజం అవుతుంది. ఎస్, నిజమే. సమాంతర చతుర్భుజం అన్ని వైపులా, ఇది అసలు ఇచ్చిన స్టేట్మెంట్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అన్ని చతురస్రాలు సమాంతర చతుర్భుజాలు అవుతాయి. సమాంతర చతుర్భుజాలన్నీ చతురస్రాలు అవ్వలేవు. చతురస్రాలన్నీ సమాంతర చతుర్భుజాలు అవుతాయి, కరెక్టే. ఇక్కడ మనోళ్ళు ఏమయ్యారంటే సమాంతర చతుర్భుజాలన్నీ చతురస్రాలు అవుతాయి అని ఉంటే అప్పుడు తప్పు. ఇది రైటే. చతురస్రం కూడా ఒక సమాంతర చతుర్భుజం అవుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పటము యొక్క భుజాలు సమాన పొడవు మరియు సమాన కొలతలు సమానం అయితే దాన్ని క్రమపటం అంటారు. మీరు క్రమ చతుర్భుజాన్ని గుర్తించగలరా? ఇక్కడ ఇచ్చిన ప్రశ్నకి ఇక్కడ ఇచ్చిన ఆన్సర్కి సంబంధం లేదు. త్రిభుజం యొక్క ఒక పటం యొక్క భుజాలు సమానం పొడవు. ఓకే అండి, నెక్స్ట్ టాపిక్ చూడండి. 5.8 అభ్యాసం 5.8లో ఫస్ట్ క్వశ్చన్ చెప్తున్నాను. క్రిందివి బహుభుజులు అవుతాయో లేదో పరీక్షించండి. బహుభుజి అంటే ఒకటి కన్నా ఎక్కువ భుజాలతో ఏర్పడిన సరళ సంవృత పటం కావాలి, వివృత పటాలు అయితే కావు. ఇదిగో ఏ అనేది వివృత పటం కాదు, ఇది బహుభుజే కదా, రైట్. ఇది వక్రం, సంవృత పటమే కానీ భుజాలతో లేదు. ఇది 0 అంటే వక్రం లాగా ఉంది కదా, ఇది కూడా వక్రమే. సో ఆప్షన్ బి మాత్రమే బహుభుజి, మిగిలిన ఏది కూడా బహుభుజి కాదు. ప్రతి బహుభుజి యొక్క పేరు తెలపండి. పేరు తెలపడం అంటే చెప్తా చూడండి. 1 2 3 4 4 సైడ్స్తో అంటే 4 భుజాలతో ఏర్పడిన బహుభుజిని చతుర్భుజం అంటారు. చతుర్భుజం మనకు తెలుసు కదా, 4 భుజాలని చతుర్భుజం అంటే. ఎక్కడ చూడండి 1 2 3, బి క్వశ్చన్లో 3 ఉన్నాయి. 3 ఉంటే దాన్ని త్రిభుజం అంటారు. సి క్వశ్చన్లో 1 2 3 4 5, 5 ఉంటే పంచభుజి. 1 2 3 4 5 6 7 8, 8 ఉంటే అష్టభుజి. ఇప్పుడు నీకు డౌట్, సార్ మరి 6 ఉంటే షడ్భుజి, 7 ఉంటే సప్తభుజి, 8 ఉంటే అష్టభుజి, 9 ఉంటే నవభుజి, 10 ఉంటే దశభుజి. ఈ విధంగా మనం పేర్లను పెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. వీటిలో ప్రతి దానికి మరో 2 ఉదాహరణలు తయారు చేయండి. ఇట్లా తయారు చేయాలంట. చతుర్భుజం అంటే అన్ని దీర్ఘచతురస్రాలు చతుర్భుజాలే, అందుకే 1 వేసాడు. ఇది కూడా చతుర్భుజమే. చతురస్రాలు చతుర్భుజాలే, దీర్ఘచతురస్రాలు చతుర్భుజాలే, సమాంతర చతుర్భుజాలే. అసలు 4 భుజాలు ఉన్న ఏ పటమైనా సరే చతుర్భుజమే. అర్థమైందండి? ఓకే, నెక్స్ట్. త్రిభుజానికి 2 ఎగ్జాంపుల్స్ ఇక్కడ గీసారు చూడండి. ఎగ్జాంపుల్స్ గీయడం అంటే మన ఇష్టం వచ్చింది గీసుకోవచ్చు. పంచభుజం అంటే 5 భుజాలు ఉండాలి, 1 2 3 4 5. ఆ విధంగా
5 భుజాలతో గీసిన బహుభుజిని పంచభుజి అంటారు. అష్టభుజి అంటే అష్ట అంటే 8, 8 భుజాలతో ఉంటే దేన్నైనా సరే అష్టభుజి అని అంటారు. ఓకే, 4వ క్వశ్చన్ చూడండి. క్రమ అష్టభుజి యొక్క చిత్తుపటము గీయండి. అష్టభుజి అంటే ఏంటి? 8 భుజాలు ఉంటే అష్టభుజి అంటారు. మీకు కావాలంటే చదరపు గళ్ళ కాగితాన్ని ఉపయోగించండి. అష్టభుజి యొక్క 4 శీర్షాలను సరిగ్గా కలపడం ద్వారా దీర్ఘ చతురస్రాన్ని గీయండి. అష్టభుజిలో ఏ 4 ఇదిగో వీడు ఇది గీసాడండి, అప్పుడు దీర్ఘ చతురస్రం వచ్చింది. ఇప్పుడు నాకు అది నచ్చలా, ఇంకోలా గీయొచ్చా గీలేమా? ఇది చూడండి ఒకసారి. ఏని ఎఫ్ని కలుపుకో, బిని కలుపుకో. ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది? ఒక దీర్ఘ చతురస్రం అనేది వచ్చింది. సో నో ప్రాబ్లం, అది కూడా ఉపయోగించుకోవచ్చు. అర్థమైందా? ఏ విధంగానే గీయొచ్చు. బొమ్మ గీయమన్నాడు కాబట్టి అలా అటువంటి క్వశ్చన్స్ మనకైతే రావు. నెక్స్ట్, కర్ణం అనేది బహుభుజి యొక్క ఏదైనా 2 శీర్షాలను కలిపే రేఖాఖండం మరియు బహుభుజి యొక్క భుజం కాదు. పంచభుజి యొక్క చిత్తుపటం గీయండి మరియు దాని కర్ణాలు గీయండి. కర్ణం అంటే మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. కర్ణం అంటే ఏ రేఖాఖండం అయితే ఆసన్న శీర్షాలను కాకుండా మిగిలిన శీర్షాలను కలిపే రేఖాఖండాన్ని కర్ణం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి, సి, డి, ఈ ఉందనుకో. ఆసన్న శీర్షం అంటే పక్కన ఉన్న శీర్షం. ఏకి బి అనేది పక్కన ఉంది, ఈ అనేది పక్కన ఉంది, సి అనేది పక్కన లేదు. కాబట్టి ఏసీ కర్ణం, ఏడి కర్ణం. రాద్దాం చూడండి. ఏసీ, ఏడి. నెక్స్ట్, బి అనేది నేను వరుసగా రాస్తున్నా. బిఈ దూరంగా పక్కన ఉన్నాయి మాత్రం రాయకూడదు. బిఏ, బీసీ రాయకూడదు. బికి డి కూడా రాయొచ్చు. బిడి. తర్వాత సిఏ, ఏసీ ఆల్రెడీ అయిపోయినప్పుడు మళ్ళీ సిఏ రాయకూడదు. అర్థమైందా? సిబి, సిడి రాయలేడు కాబట్టి సి నుంచి ఈకి మాత్రమే రాయగలడు. సిఈ అయిపోయింది. డి దగ్గర నుంచి ఏ కొట్టేశాడు, ఏడి, బికి కూడా కొట్టేశాడు. నెక్స్ట్, ఈ దగ్గర నుంచి బీకి గీయవచ్చు, కానీ ఆల్రెడీ ఈబీ రాసేసాం. రాయలేదా? ఓకే. బిఈ రాయలేదా? బీడీ రాసాం. బీసీగా ఇది బిఈ. ఓకే, సరిపోయింది. ఈ విధంగా మనం ఆన్సర్స్ అయితే చేయాలి. ఓకేనండి. ఒక్కొక్క క్వశ్చన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ చేస్తే క్వశ్చన్స్ ఏవైనా సరే ఆన్సర్స్ మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళందరూ చక్కగా అర్థం చేసుకొని చక్కగా గీయండి. అయితే ఇప్పుడు నేను ఒక అష్టభుజి ఇస్తున్నాను. దీనికి అష్టభుజి కాకపోయినా ఒక షడ్భుజి ఇద్దాం. ఇక్కడ చూడండి, 5, 6. ఓకే. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. నేను ఒక షడ్భుజి ఇచ్చాను. ఈ షడ్భుజి యొక్క కర్ణాలు అనేవి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. చూద్దాం ఎంతవరకు మీరు చేయగలరు. ఏబిసిడిఈఎఫ్ అనే షడ్భుజి యొక్క కర్ణాలు అనేవి ఏంటో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.